హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. సింపుల్‌గా సేమియా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ఈ సేమియా మనం ఎప్పుడు తిన్నా సరే గట్టిగా ఉండదండి. చేసుకున్న తర్వాత అప్పటికప్పుడు తిన్నా, కొద్దిసేపటి తర్వాత తిన్నా, ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 2, 3 రోజుల తర్వాత తిన్నా కూడా మనం తినడానికి వీలుగా పర్ఫెక్ట్ టెక్స్చర్‌తో చాలా చాలా బావుంటుందండి. ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కాస్త వేడెక్కాక ఒక కప్పు సేమియా వేసి వేయిస్తూ ఉండండి. సేమియాని లో ఫ్లేమ్‌లో దోరగా వేయిస్తూ ఉండండి. మరొక పక్కన మరొక స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే సేమియాని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల పాలు పోసుకోండి. 4 కప్పుల పాలకు 2 కప్పుల వాటర్ కూడా యాడ్ చేసుకొని, ఒక కప్పు సేమియాకి టోటల్‌గా 6 కప్పుల పాలు కానీ, వాటర్ కానీ ఉండాలన్నమాట. అంటే నేనిక్కడ 4 కప్పుల పాలు, 2 కప్పుల వాటర్ తీసుకున్నాను. మీరు టోటల్‌గా 6 కప్పుల పాలైనా తీసుకోవచ్చు. లేదా 3 కప్పుల పాలు, 3 కప్పుల వాటర్ అయినా తీసుకోవచ్చు. మొత్తం 6 కప్పులు తీసుకున్న తర్వాత ఫ్లేమ్ పెట్టేసి స్లోగా మరిగిస్తూ ఉండండి వీటిని. మరొక పక్కన సేమియాని మనం కంటిన్యూగా కలుపుతూనే వేయిస్తూ ఉండాలండి. కంటిన్యూగా కలుపుతూ వేయిస్తేనే గోల్డెన్ కలర్‌లోకి వస్తుంది సేమియా మొత్తం. లేదంటే కాస్త వేరే రంగులో, కాస్త వేరే రంగులో బావుండదు. మొత్తం గోల్డెన్ కలర్‌కి టర్న్ అయ్యే వరకు లో ఫ్లేమ్‌లో వేయిస్తూనే ఉండండి కంటిన్యూగా కలుపుకుంటూ. 2, 3 నిమిషాలు లో ఫ్లేమ్‌లో వేయించుకున్న తర్వాత మన సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సేమియాని కాస్త చల్లారపెట్టుకోండి. మరొక పక్కన పాలు మరుగుతూ ఉన్నాయి కదా! మరుగుతున్న పాలల్లో మనం కాస్త చల్లారపెట్టుకున్న సేమియాని నెయ్యితో సహా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని సేమియా ఉడికే వరకు ఉడికిస్తూ ఉండండి. 2, 3 నిమిషాల్లోనే సేమియా మొత్తం ఉడికిపోతుందండి. ఉడికిపోయిన సేమియాలో కాస్తంత ఇలాచీ పౌడర్, మనం ఏ కప్పుతో అయితే సేమియాని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో సమానంగా చక్కెరను కూడా సేమియాలో వేసి చక్కెర కరిగే వరకు కలుపుతూ ఉండండి. చక్కెర 1 మినిట్‌లోనే కరిగిపోతుంది. చక్కెర కరిగిన తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకొని దానిపైన మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి సేమియాని చక్కగా కలపండి. చూశారు గదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో. ఇప్పుడు ఎలా అయితే ఉందో కొద్దిసేపటి తర్వాత కూడా అలానే ఉంటుందండి. ఇది గట్టిగా అవ్వదు. ఇలానే ఉంటుంది. ఇందులో మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్, బాదంలను కూడా వేసి చక్కగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలా ఒక్కసారి సేమియాని ట్రై చేసి చూడండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. సూపర్ అండ్ పర్ఫెక్ట్ టెక్స్చర్‌తో చాలా చాలా బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.